హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇష్టసఖి పార్ట్ 56. ఇక లైట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దాని మొగుడు అనబడే ఆ దేవాంశు సహాయంతో ఏదేమైనా ఒకప్పుడు వాడిపైన మనసు పడింది కదా. ఇక ఆ సంగతి దేవికి తెలీదు సరికదా. ఇక వీళ్ళకి కూడా ఒక వంక దొరికినట్టయింది, మనతో వాళ్ళ కాళ్ళు మొక్కించుకోవడానికి అంటుంది కోపంగా పద్మజ. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, నోరు మూసుకో అంటూ ముందుకు వెళ్ళిపోయాడు హరి. ఇక ఎవరిని ఏమీ అనలేక అలాగే నిలబడిపోయింది పద్మజ. అప్పుడే హాల్లోకి ఒక పెద్ద సౌండ్తో ఒక బ్యాండ్ గ్రూప్ వచ్చింది. పెద్ద పెద్ద మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని వాయిస్తూ. వాళ్ళు సడన్ గా ఎంట్రీ ఇచ్చేసరికి అందరూ ఆశ్చర్యంగా వారి వైపు చూశారు. రెడ్ కలర్ డ్రెస్ కోడ్తో పెద్ద మ్యూజిక్ చేస్తూ వాయిస్తున్నారు. అయితే సెంటర్లో ఒకరు మాత్రం స్పెషల్గా వైట్ కలర్ సూట్లో కనిపించాడు. కాకపోతే అతని ముఖంకి రెడ్ కలర్ పెద్ద ఫ్లవర్ల బుకే అడ్డుగా ఉండడంతో ఎవరికి అతని ఫేస్ కనిపించడం లేదు. మిటల్ ఫ్యామిలీయే కాదు, అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ వచ్చింది ఎవరనేది ఎవ్వరికి తెలియడం లేదు. అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ మ్యూజిక్ సౌండ్ ఆపేశారు. కొద్ది సెకండ్లకి ఆ వైట్ సూట్ అతను హ్యాపీ బర్త్డే సాంగ్ పాడడం స్టార్ట్ చేశాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రాకీ, హ్యాపీ బర్త్డే టు యూ అని ఆ పాటకు అనుగుణంగా లైట్గా మ్యూజిక్ చేస్తున్నారు ఆ బ్యాండ్ వాళ్ళు. అలా అతను పాడితే అతని పక్క నుంచి చేతులలో ఫ్లవర్స్ పట్టుకొని ఒక 10 మంది అమ్మాయిలు రాకీ దగ్గరికి వచ్చి ఆ పాటని కంటిన్యూ చేస్తూ మేగా గాడ్ బ్లెస్ యూ అంటూ పాడుతూ ఆ పాటని పూర్తిగా కంప్లీట్ చేసి రాకీ పైన పూలు చల్లారు. ఫుల్ హ్యాపీ అయిపోతూ రాకీ వాళ్ళని చూస్తూనే ఉండిపోయాడు. పక్కనే ఉన్న ఇషికాకి కూడా ఆ దృశ్యం చాలా బాగా నచ్చింది. నవ్వుతూ క్లాప్స్ కొట్టింది అందరితో పాటు. ఇప్పుడు అతని ఫేస్ ఇంకా కనిపించడం లేదు. ఎవరబ్బా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా అప్పుడే అతని ఫేస్ రివీల్ అయ్యి హాయ్ ఆల్, హౌ ఆర్ యూ గైస్, ఐఎమ్ బ్యాక్ అంటూ నడుచుకుంటూ స్టైల్గా మెత్తగానే అరుస్తూ ముందుకు వచ్చాడు. హాయ్ క్యూట్ రాస్కెల్, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ అంటూ రాకీ చేతిలో అతను పట్టుకున్న పూల బొకే పెట్టి హక్ చేసుకున్నాడు. అతను ఎవరో కాదు, వైభవ్. అంతే, అతన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు, ముఖ్యంగా అంజలి, పద్మజ. ఇక పద్మజకైతే నోట మాట రాలేదు కొడుకుని చూసి. ఈసారి షాక్ ఇషికాకు కూడా తగిలింది. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన దానిలాగా దేవాంశు వైపు చూసింది. అతను నిర్మలంగా నవ్వుతూ ఆమె వైపు చూస్తున్నాడు. అతని కళ్ళతోనే ఏదో చెప్పినట్లుగా తృప్తిగా ఊపిరి పీల్చుకుంది ఈషిక. రాకీ వైభవ్ని గుర్తుపట్టడంతో థ్యాంక్స్ అన్నయ్య అన్నాడు నవ్వుతూ, చాలా సంతోషంగా. పక్కనే ఉన్న షీలాకి కూడా షాక్ తగిలింది. అదేంటి, ఫారెన్లో మాయమైన వైభవ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అది కూడా ఈ పార్టీకి, వీళ్ళకి వాళ్ళకి పడదు కదా అనుకుంటుంది మనసులో. నోట్: హరి పద్మజలను షీలా అసలు గుర్తుపడదు. సోమేష్ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి వీళ్ళు కలిసిపోయారా అని మనసులో అనుకుంటూ. అంతలోనే వైభవ్ దేవాంశ్ దగ్గరికి వచ్చి హాయ్ అన్నయ్య అంటూ హక్ చేసుకున్నాడు. హౌ ఆర్ యూ అండ్ హౌ ఇస్ జర్నీ అని అడిగాడు దేవాంశ్ కూడా. గుడ్ అన్నయ్య, మీరు ఉండగా నాకేమవుతుంది అంటూ ఇషిక వైపు చూశాడు. ఇంకా షాక్ అయిపోయింది ఇషిక. అన్నయ్య ఏంటి అన్నట్లుగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయింది. వెంటనే వైభవ్ హాయ్ ఇషిక, హౌ ఆర్ యూ, ఓ సారీ ఇప్పుడు నిన్ను నేను, ఓ సారీ అగైన్, మిమ్మల్ని వదిన అనాలి కదా అంటూ నవ్వుతాడు వైభవ్. యా, అలాగే పిలవాలి, యు నో దట్ షీఈ్ మై వైఫ్, సో నీకు వదినే అవుతుంది అన్నాడు దేవాంశ్ ఈషిక చుట్టూ చెయ్యి వేసి. మరి యా యా, అలవాటులో పొరపాటనయ్య, నేను నానమ్మ, మమ్మీ, డాడీని కలిసి వస్తాను అంటూ వసుంధరాదేవి దగ్గరికి పరిగెత్తాడు. ముందుగా ఆమె కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. వైభవ్ని ఆమె చూడగానే ప్రేమగా హత్తుకొని చాలా పెద్దవాడివైపోయావు, నా ముందు
నా కళ్ళ ముందు పెరగాల్సిన వాడివి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈలోపు పద్మజ, హరి వైభవ్ కోసం వసుంధరాదేవి దగ్గరికి వచ్చేశారు. ఏదేమైనా ఇప్పుడు కలిశాం కదమ్మా, ఇక నువ్వు బాధపడకు అన్నాడు హరి. అవును గ్రాని, ఇప్పటికైనా కలిశాం, అది కూడా అన్నయ్య వల్ల. ఇప్పుడు నాకు ఒక అన్నయ్య, 2 తమ్ముళ్ళు ఉన్నారు అంటూ ఒకవైపు దేవాంశిని, మరొక వైపు సుశాంత్, బుజ్జీలని చూపించాడు హ్యాపీగా వైభవ్. అప్పుడే వెనక నుంచి కన్నా అని పిలిచింది పద్మజ ఏడుస్తూ. ఓ ఐఎమ్ రియలీ సారీ మామ్ అంటూ తల్లిని గట్టిగా హక్ చేసుకున్నాడు బాధగా వైభవ్. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే యోగి కేక్ కటింగ్ గురించి గుర్తుకు చేశాడు దేవాంశ్కి మరొకసారి. ఫైనలీ దేవాంశ్ మరొకసారి మైక్ ముందుకు వచ్చి, సో గాయస్, మరొక విషయం అని చెప్పాను కదా, సంవత్సరం మాకు వస్తూ చాలా కొత్త సంతోషాలను కానుకగా తీసుకువచ్చింది. ఒక రకంగా ఇది నా భార్య ఈషిక వల్లే అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇంటికి కొత్త కోడలు వస్తే దూరమైన సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి అంటారు. కాబట్టి ఇప్పుడు మా విషయంలో అదే జరిగింది అనిపిస్తుంది. గత కొద్ది ఏళ్లుగా మా బాబాయ్ కుటుంబానికి మా కుటుంబానికి కొన్ని దూరాలు ఏర్పడ్డాయి. అది ఎందుకు అనేది ఇప్పుడు అనవసరం. కానీ ఇప్పుడు మాత్రం మా 2 కుటుంబాలు ఒకటిగా కలిసిపోయాయి. సో ఈ పార్టీకి ఇదొక మెయిన్ రీజన్ అన్నమాట అంటూ బాబాయ్ పిల్లి ఇలా రండి అంటూ హరిని, పద్మజని పిలిచాడు దేవాంశ్. ఇక అంజలికి షాక్ మీద షాక్ తగిలితే షీలాకైతే నోట మాట రావడం లేదు. వీళ్ళు రిలేటివ్సా? మై గాడ్, ఇప్పటి వరకు ఈ విషయం నాకు తెలియదు అనుకుంటూనే పక్కనే ఉన్న వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, ఏంటి డాడ్, వీళ్ళ మధ్య బిజినెస్ కాంపిటీషన్ అనగా విన్నాను, మళ్ళీ ఇదేంటి, వీళ్ళ మధ్య ఈ బంధుత్వం కూడా ఉందా అని అడిగింది షీలా. ఉంది, ఆ పెద్ద ఆవిడ వసుంధరాదేవి ఉంది కదా, ఆవిడ గారి చెల్లెలి కొడుకు ఈ హరి. చిన్నతనంలో అతని తల్లిదండ్రులు చనిపోతే వసుంధరాదేవి గారు ఇంటికి తెచ్చుకొని పెంచుకొని ఇంటి పేరుని ఇచ్చుకుంది అని అసలు విషయం చెప్పుకున్నాడు. అది వినగానే షీలా కళ్ళు తేలేసింది. ఇక అక్కడ ఉండాలంటే భయం పట్టుకుంది ఆమెకి. అంజలికి ఫుల్గా సపోర్ట్ చేసి విదేశాలకు పంపించింది. అంజలికి వైభవ్కి పెళ్లి చేసింది తానే అని చాలా ఈజీగా వాళ్ళ ఫ్యామిలీకి, ముఖ్యంగా దేవాంశ్కి ఈ విషయం తెలుస్తుంది. ఇక తెలిసాక నన్ను బ్రతకనిస్తాడా దేవాంశ్ అని ఆలోచిస్తుంటే టెన్షన్తో ముచ్చెమటలు పట్టేశాయి షీలాకి. షాక్ నుంచి తేలుకోలేక అక్కడి నుంచి వెంటనే వాకౌట్ చేసింది షీలా. ఇక కొద్దిసేపు ఉంటే తన కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం అనుకుని. ఇక అంజలి పరిస్థితి ఇంకా భిన్నం. వైభవ్కి దేవాంశ్కి రిలేషన్ ఉందా? ఒక్కసారి కూడా వైభవ్ నాకు ఈ విషయం చెప్పలేదు. మై గాడ్, ఒకే ఫ్యామిలీకి చెందిన అన్నయ్యని చీట్ చేసి అతని తమ్ముడిని నేను పెళ్లి చేసుకున్నానా? నా లైఫ్లో ఇన్ని టెస్టులేంట్రా దేవుడా అని చేత్తో తల పట్టేసుకుంది. కనీసం షీలా వెళ్ళిపోయిందని కూడా గమనించుకోలేదు. ఇక దేవాంశ్ తన స్పీచ్ని కంటిన్యూ చేస్తూ, చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీతో కలవడం మాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మరొక అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నాం. అదేంటంటే మా ఇంట్లో త్వరలో ఒక పెళ్లి జరగబోతుంది. దానికి సంబంధించిన ఇన్విటేషన్ కూడా మీకు త్వరలో అందుతుంది. ఇక ఈ పెళ్లి ఎవరిది అనేది మా బాబాయ్ మీకు అనౌన్స్ చేస్తాడు అంటూ మైక్ శ్రీధర్ చేతికి ఇచ్చేసి ఇషిక పక్కన వెళ్ళి నిలబడ్డాడు ఏమీ తెలియని వాడిలాగా. ఏదో ఫిట్టింగ్ పెట్టే వచ్చాడు, ఏమీ తెలియనట్లు ఎడా నించున్నాడో చూడు అన్నట్లుగా కోపంగా చూస్తుంది ఇషిక దేవాంశ్ని. ఏంటి చూస్తున్నావు, అంత హ్యాండ్సమ్గా కనిపిస్తున్నానా? ప్లీజ్ నాకు దిష్టి పెట్టకు. ఒకవేళ నేను ముద్దొస్తే, బట్ ఇక్కడ మాత్రం కాదు, రూమ్లోకి వెళ్ళక పెట్టుకో అన్నాడు టీజింగ్గా దేవాంశ్. ఆ మాటకి కోపంగా మిస్టర్ మిత్తల్ అని ఇషిక అనగానే, ఇష్, అందరి ముందు మొగుడిని అలా పేరు పెట్టి పిలవకూడదు. ఒకవేళ అంత అవసరం ఉంటే హనీ అని, హబ్బీ అని ప్రేమగా పిలవాలి అంటూ ఉండ శ్రీధర్ వాయిస్ వినిపించి సైలెంట్ అయిపోయింది ఇషిక. మా కుటుంబంలో ఎలాంటి ఎడబాటులు రాకూడదని, ఇకపైన మేము ఎప్పటికీ కలిసి ఉండడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా మా చెల్లెలు షర్మిల, బావ యోగేంద్రల పెద్దమ్మాయి కరిష్మాకి, మా చిన్నన్నయ్య హరిచందర్
మరదలు పద్మజల ఒక్కగానొక్క అబ్బాయి వైభవ్కి త్వరలో ఫిక్స్ అయ్యింది, అదే విశేషం అని అనౌన్స్మెంట్ చేసేశాడు శ్రీధర్. ఇక వసుంధరాదేవి కరిష్మా వైభవులను ఇద్దరి చేతుల్లో దగ్గరికి తీసుకొని వాటిని ఒకటిగా అందరి సమక్షంలో జత కలిపింది. నెక్స్ట్ దూరంగా ఉన్న టేబుల్ దగ్గర అంజలి కళ్ళు తిరిగి పడిపోవడం అందరికీ కనిపించింది. సో అలా అలా పార్టీ ముగిసింది అర్ధరాత్రికి. ఇక పార్టీ నెక్స్ట్ డే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కలాగా ఉంది. నిజం చెప్పాలంటే అందరి పరిస్థితి కూడా ఒకేలా ఉందనుకోండి. షాక్ మీద షాక్ తగిలి బ్రెయిన్ పనిచేయక తల పగిలిపోయింది వాళ్ళందరికీ. అందులో ఫస్ట్ నెంబర్ పైన అంజలి ఉంటే నెక్స్ట్ నెంబర్ పైన ఇషిక ఉంది. ఎందుకంటే వైభవ్ వచ్చినందుకైతే కాదు, వైభవ్ని విడిపించామని తానే చెప్పింది కాబట్టి అది పెద్ద షాక్ తగలేదు ఆమెకి. కాకపోతే తనకి వెంటనే కరిష్మాతో త్వరలో పెళ్లి అనే అనౌన్స్మెంట్ చేసినందుకు ఆల్రెడీ వైభవ్ అంజలితో పెళ్లి అయిపోయింది, మళ్ళీ తనకు పెళ్ళేంటి, ఇదేం గోలరా బాబు అనేది తన షాక్కి కారణం అన్నమాట. ఇక నెక్స్ట్ శీల అలాగే షర్మిల ఇద్దరికి ఒకే నంబర్ ఇవ్వచ్చు. తన కూతురు పెళ్లి తనకు తెలియకుండా వైభవ్తో డిసైడ్ అయిపోయింది. షర్మిల కోరిక అయితే దేవాంష్కి ఇచ్చి పెళ్లి చేయాలి, తన అమ్మగారింట్లోనే తన కూతురు పెద్ద కోడలి హోదాలో ఉండాలనేది ఆమె చిరకాల కోరిక. అది కోరికలాగే మిగులుతుందని ఒక పక్కన బాధపడుతూనే యోగితో గొడవ పడుతుంది. ఇక షీల ఎలాగైనా ఇషికాను ఆ ఇంటి నుంచి పంపించేసి ఆమె ప్లేస్లో తను వెళ్ళాలనుకొని అంజలిని రంగంలోకి దింపితే ఇప్పుడు అంజలి మాట పక్కన పెట్టి అంజలితో పాటు వైభవ్ పెళ్ళైన విషయం కూడా బయటికి రాకపోగా వైభవ్కి కరిష్మాకి పెళ్ళి అని డిసైడ్ చేసేశారు. అలా ఎలా వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు? అంజలికి వైభవ్కి ఆల్రెడీ పెళ్లి జరిగింది కదా అని అడిగేదమ్ము ఎవరికి ఉంది అక్కడ? మరి ఒకవేళ అలా జరిగింది అని ఎవరైనా చెప్పినా మొత్తం జరిగిందంతా ఆరా తీస్తే అందులో తన పేరే మొదట బయటపడుతుంది. ఎందుకంటే షీలానే కదా అంజలిని ఇండియా దాటడానికి అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం వైభవ్ విషయం నోరు జారినా అది దేవాంష్కి తెలిస్తే నెక్స్ట్ ఏంటి అనేది కూడా షీల ఊహించుకోలేకపోతుంది. మరోపక్క తన కనుసైగలకు ఆటాడే కరిష్మా కూడా తన చేతిలోంచి వెళ్ళిపోయింది అనేది ఆమెది మరొక బాధ. ఇలా ఎవరి సిచ్యువేషన్లలో వాళ్ళు తమ బాధను అనుభవిస్తూ ఉంటారు. ముందుగా మనం ఈషికా దగ్గరికి వెళ్దాం, అదే దేవాంశ్ రూమ్కి. ఏంటి మిస్టర్ మిత్తల్, మీరు ఇలాగేనా చేసేది అని కోపంగా అడిగింది ఏడుస్తూ ఈషిక. అతను ఆఫీస్కి రెడీ అవుతూ మిర్రర్ ముందు నిలబడ్డాడు. ఏం చేశాను? బర్త్డే ఫంక్షన్ చేయడం కూడా తప్పేనా అని అడిగాడు చాలా నార్మల్గా. నేను బర్త్డే పార్టీ గురించి అడగడం లేదు, అసలు అది కూడా అడగాలి, బట్ దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడేది వైభవ్ గురించి అంటుంది ఈషిక. వైభవ్ వాడికేమైంది, బాగానే ఉన్నాడు కదా, పైగా కరిష్మాకి త్వరలో వాడితో పెళ్ళి అన్నాడు దేవాంశ్. అదే మిస్టర్ మిత్తల్, అలా ఎలా, ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని అడిగింది. ఇది మరీ బాగుంది, నువ్వే కదా వైభవ్ని వదిలేయమని చాలాసార్లు చెప్పి నాకు రిక్వెస్ట్ చేశావు, నీకోసమే తనని రిలీజ్ చేశాను అని దేవాంశ్ అనగానే, నేను తనని రిలీజ్ చేయడం గురించి అడగడం లేదు, ఈ పెళ్లి గురించి అడుగుతున్నాను. ఎందుకు వైభవ్కి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు అని అడిగింది ఈషిక. వాట్, వైభవ్కి బలవంతంగా నేను పెళ్లి చేస్తున్నానా? ఎవరన్నారు ఆ మాట? వైభవ్ అన్నాడా అని అడిగాడు దేవాంశ్. నో మిస్టర్ మిత్తల్, మీరే తనకి పెళ్లి చేస్తున్నారు, అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న నైట్ సిచ్యువేషన్ చూస్తే నాకు తెలుస్తుంది అంటుంది ఈషిక. వాట్ నాన్ సెన్స్, నీకు ఏది అనిపిస్తే అదే అంటావా? వాడు పెళ్లి వయసు 3-2 వచ్చి పెళ్లి చేసుకుంటుంటే నేను బలవంతంగా చేస్తున్నాను అంటున్నావేంటి? నేనేమైనా బలవంతంగా ఎత్తుకొచ్చి బ్లాక్మెయిల్ చేసి మరి అంటూ 2 క్షణాలు ఆగిపోయాడు దేవాంశ్. ఆమె కళ్ళని చూస్తూ కోపంగా చూస్తుంది. నిజానికి ఆమె కళ్ళకు శక్తి ఉంటే ఇప్పుడే ఇక్కడే నన్ను కాల్చివేసేదేమో అని దేవాంశ్ మనసులో అనుకుంటూ తనకొస్తున్న నవ్వుని ఆపుకుంటూ, వాడి మేడపై కత్తి పెట్టి పెళ్లి చేసుకోమంటున్నానా? వాడిష్టం వాడిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాడిని రిలీజ్ చేసినందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి ఈషిక.
నా బ్యాడ్ టైం ఏంటంటే నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పకపోగా లేనిపోని నిందలు వేస్తున్నావు. ఇది చాలా తప్పు. అసలు మంచితనానికి రోజులే లేవు ఈ కాలంలో అన్నాడు దేవాంశ్. తను రెడీ అవ్వడం కంప్లీట్ అయ్యి డ్రెస్సింగ్ ఏరియా నుంచి బయటికి వస్తూ, అవును, మంచి గురించి మీరు నేనే మాట్లాడుకోవాలి అంటుంది కోపంగా ఇషిక. అంటే ఉద్దేశం ఏంటి? నేను అంత చెడ్డవాడినా అని అడిగాడు దేవాంశ్ తన వైపు సీరియస్గా చూస్తూ. ప్లీజ్ మిస్టర్ మిత్తల్, నేను మీరు మంచివారా చెడ్డవారా అని మీటింగ్ పెట్టడానికి రాలేదు. మీరు నేను నైట్ చేసిన పని ఏంటి అని అడిగేసరికి మీ ఐ కమిన్ అక్క అని రాకీ వాయిస్ డోర్ దగ్గర వినిపించింది. అప్పటి వరకు టెన్షన్గా అతనితో వాదిస్తున్న ఇషిక వెంటనే కాస్త నార్మల్గా ఉన్నట్లు ఫేస్ పెట్టి వెనక్కి తిరిగి నవ్వుతూ యా కమిన్ అని పిలిచింది. ఇంతలోనే ఎంత మార్పు! గొప్ప నటివి నువ్వు అంటూ ముందుకు వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు దేవాంశ్. ఇప్పటి వరకు కూడా చాలాసార్లు మహానటి అని ఆమెను వెక్కిరిస్తూనే ఉన్నాడు అని పళ్ళు నూరుకుంటూనే రాకీని దగ్గరికి వచ్చింది ఇషిక. అక్క, నేను నైట్ బర్త్డే ఫంక్షన్లో నాకు చాలా గిఫ్టులు వచ్చాయి. ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చాక మనం ఇద్దరం కలిసి వాటిని ఓపెన్ చేద్దాం అన్నాడు చాలా ఉత్సాహంగా రాకీ. వాడి ఉత్సాహం చూస్తే ముచ్చటగా అనిపించింది. అలాగే నాన్న అంటుంది ఇషిక ప్రేమగా. సో మీ అక్కతో మాట్లాడడానికి వచ్చావన్నమాట. నేనేమో నా కోసం వచ్చావేమో నువ్వు అనుకున్నాను. ఓకే, క్యారీ ఆన్ అంటూ అలిగినట్లుగా ఫేస్ పక్కకి పెట్టుకుని దేవాంశ్. నో బావా, నేను మీకోసం కూడా వచ్చాను. మీకు తెలుసా, చాలాసార్లు మా ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్తే ఆ పార్టీలో అందరూ ఉంటే చాలా బాగా అనిపించేది. కానీ మాకు ఎవరూ లేరు కదా, అందుకే బాగా ఫీల్ అయ్యేవాడిని. బట్ రాత్రి జరిగిన పార్టీకి నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి ఫంక్షన్ చాలా బాగా జరిగింది, నీ బర్త్డే పార్టీ అని పొగుడుతున్నారు. ఆ పొగడ్తలకి క్రెడిట్ మొత్తం మీకే బావా అన్నాడు నవ్వుతూ రాకీ. వెంటనే వాడిని దగ్గరికి తీసుకొని మాకు ఎవరూ లేరు అనకూడదని చెప్పాను కదా, మీ అక్క అనుకుంటే అనుకొని నువ్వు మాత్రం అనుకోకూడదు. అండ్ సేమ్ టైం ఇక పైన ఎవ్రీ ఇయర్ నీ బర్త్డే ఇలాగే పెద్దగా సెలబ్రేట్ అవుతుంది, ఓకేనా అన్నాడు దేవాంశ్ చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ. ఆ సీన్ చూస్తే చాలా బాగా అనిపించింది ఇషికాకి. దానికి రాకీ కూడా సంతోషంగా థ్యాంక్ యూ బావా అంటూ హక్ చేసుకున్నాడు. రాకీ బాబా, స్కూల్కి లేట్ అవుతుంది అని బయట నుంచి ఉమా వాయిస్ వినిపించింది. ఓకే బావా, నాకు లేట్ అవుతుంది, మిమ్మల్ని నేను నైట్కి మీట్ అవుతాను అక్కా, బాయ్ అంటూ ఇషిక బుగ్గపైన ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాడు రాకీ. తను కూడా నవ్వుతూ బాయ్ చెప్పింది రాకీకి. రాకీ వెళ్ళిపోగానే మిస్టర్ మిత్తల్ అంది ఇషిక. చెప్పు మిస్ ఇషిక, ఎంతసేపు అంజలి వైభవ్ అంటావు? హ్యాపీగా పెళ్లి అనౌన్స్మెంట్ చేయించుకున్నాడు వైభవ్, బట్ నీకెందుకు అంత పెయిన్? మరి లోకంలో అందరి పెయిన్ అర్థం చేసుకునే ఇషికా శర్మకి నా పెయిన్ మాత్రం కనిపించట్లేదా అని సూటిగా చూస్తూ అడిగాడు దేవాంశ్. ఇక అంతే, ఏమీ మాట్లాడలేకపోయింది ఇషిక. అతన్ని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.